నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో మరి చదువుకునేటువంటి విద్యార్థులకు బస్సుల వల్ల తీవ్ర అంతరాయం కలుగుతూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉన్నాం, అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీలోని పర్దపురం స్టేజ్ దగ్గర విద్యార్థులందరూ సమయానికి వచ్చి స్టేజ్ పైన వేచి చూస్తూ ఉంటే మరి వచ్చిన బస్సులు అక్కడ ఆపకుండా విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఇలా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురై ఆ విద్యార్థులే స్వచ్ఛందంగా మరి రోడ్డు పైన బైఠాయించి రాస్తారోక చేయడం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటే విద్యార్థులను రోడ్లపైకి తీసుకురావడమా, రాస్తారోకలు చేయించడమా? మరి ఈ రకంగా పరిస్థితి ఉన్నది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా, మరి ఖచ్చితంగా బస్సులను విద్యార్థులకు సమయంకి ఆపాలని, మరి అదేవిధంగా ఎక్కడైతే స్టేజీలు ఉంటాయో అక్కడ బస్సులు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని పరిస్థితి ఎట్లా ఉందంటే బస్సులు విద్యార్థులను చూడగానే ఆపకుండా కండక్టర్లు, డ్రైవర్లు ముందరికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఖచ్చితంగా కూడా బస్సు డ్రైవర్లు కానీ మరి కండక్టర్లు కానీ విద్యార్థులు కనపడిన వెంటనే బస్సు ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ జూనియర్ కాలేజీల దగ్గర కూడా స్టేజీలు ఉంటే కూడా అక్కడ కూడా బస్సులు ఆపకుండా పోతూ ఉన్నారు. ఐజా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర కూడా బస్సులు ఆపకపోవడం వల్ల విద్యార్థులు రోజు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి తక్షణమే మరి ఈ యొక్క జిల్లా డిఎం మేనేజర్ గారు కూడా స్పందించి బస్సులు విద్యార్థులకు ఆపాలని మరి చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఆందోళన నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.